హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ విఎస్ పటేల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సుప్రీంకోర్టు దగ్గర ఉన్నాం, న్యూఢిల్లీ. చూడండి, వెనక సుప్రీంకోర్టు కనబడుతుంది కదా. ఈ సుప్రీంకోర్టు దగ్గరనే నేను ఈరోజు మనకు గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ గురించి మీకు యూట్యూబ్ ద్వారా ప్రజెంట్ చేస్తాను. ఒక అధికారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే అటువంటి విషయాల లోపల కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? వాటికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? వాటి సమీక్షించే వాటిపైన ఏమైనా పరిమితులు, లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు మనకు తీర్పు చెప్పడం జరిగింది. అది కూడా కరీంనగర్ కేసుకు సంబంధించింది. నేను కరీంనగర్ వాడిని నేటివ్ ప్లేస్ కరీంనగర్ కాబట్టి నేను కరీంనగర్ అతన్ని, ఆ కరీంనగర్ కేసు కూడా ఈ సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జస్టిస్ కే విశ్వనాథన్, జస్టిస్ కే పంచోలి వీళ్ళు జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. కేసు విషయాలు వస్తే మనకు కే రాజయ్య అనే వాళ్ళు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టులో మనకు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అటెండర్గా పనిచేయడం, ఆ పనిచేసే సమయంలో అతని విధులకు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అతను ఆబ్సెంట్ కావడం జరిగింది. అటువంటి ఈ చర్యలపైన వాళ్ళు స్పందించి మన ఉన్నతాధికారులు అతనిపైన క్రమశిక్షణ చర్యల కింద వివరణ కోరడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగి కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి కదా, ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పడం జరిగితే అతను వివరణ ఇచ్చుకుంటూ ఒక మెడికల్ సర్టిఫికెట్ అనేది, ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా అటువంటి వాటిని పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులు విషయాన్ని సీరియస్గా పరిగణించి అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇతను సంబంధిత ఎప్పుడు చేసిందంటే మనకు ఈ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది 2014 నవంబర్ 13న. ఈ కే రాజయ్య గారు వీళ్ళు ఏం చేశారంటే మనకు పైన అప్పిలేట్ అథారిటీకి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అప్పిలేట్ అథారిటీకి వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి దానిలో ప్రిఫర్ చేయడం జరిగింది. అప్పిలేట్ అథారిటీ వాళ్ళు అధికారులు తీసిన చర్య పైన సమర్థించడం జరిగి అతని కేసు కొట్టేయడం జరిగింది. అదే రకంగా అంటే అధికారుల చర్యను సమర్థించింది. వీళ్ళు మళ్ళా హైకోర్టు పోవడం జరిగింది. కే రాజయ్య హైకోర్టు కూడా వారి జడ్జిమెంట్ మనకు అధికారుల చర్యనే సమర్థించడం జరిగింది. ఎటువంటి రిలీఫ్ ఉందని కే రాజయ్య గారు మన గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు ఈ కేసును పూర్వపరాలు పరిశీలించి ఒక జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. అంటే అధికారులు ఈ కేసు లోపల అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం జరిగింది. అదే రకంగా అధికారులు ఇచ్చిన రిపోర్ట్ లోపల అనే అంశాలు అనేది పక్షపాతంతో కూడుకున్నవి. మరి అటువంటి పక్షపాతం అంశాలు మనకు రికార్డులోని సాక్ష్యాలతో సరిపోలుస్తలేదు అనే విషయాన్ని తీసుకుంటూ మనకు అంతకుముందు ప్రతివాదులు చేసిన వాదన అంటే కోర్టులు మన ఈ క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన వాటిపై పరిమిత ఆంక్షలు ఉంటాయన్న విషయాన్ని ప్రతివాదులు చేసిన వాటిని డిస్మిస్ చేస్తూ ఇతనుకి అన్యాయం జరిగింది, ఈ క్రమశిక్షణ చర్యలు అనేది ఆధారం లేకుండా జరిగింది, అటువంటి వాటిని సరైనది కాదు, కోర్టులకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికి కూడా వాటిని సమీక్షించే అధికారం కూడా ఉంటుంది. ఎప్పుడైతే సాక్ష్యాలు లేనప్పుడు కానీ మరి అదికే రిపోర్ట్లోని అంశాలు పక్షపాతంతో ఉన్నప్పుడు కానీ అవి మన వేటితోని రికార్డులోని సాక్ష్యాలతో సరిపోలినప్పుడు కానీ మనకు అటువంటి వాటి విషయాల్లో కోర్టులు సమీక్షించవచ్చు, పరిమితులు ఏమి ఉండవు అని చెప్పి సుప్రీంకోర్టు వారు సుస్పష్టంగా చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఎందుకంటే ఇది
మన జ్యుడిషియల్ రివ్యూ అనేది వస్తుంది. మీరు అందరూ లా స్టూడెంట్స్ అయితే తెలుసు, అడ్వకేట్ జ్యుడిషియల్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పిహెచ్డి చేస్తున్నాను, పిహెచ్డి లా సబ్జెక్ట్లో చేస్తున్నాను. అందులో జ్యుడిషియల్ రివ్యూని అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ లోపల ఉంటుంది. దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మరి పరిపాలన వాళ్ళు చేసే అంశాల లోపల కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అనే విషయానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా అవుతుంది ఈ కేసు మనకు. కాబట్టి ఈ కేసు కూడా మనకు రీసెంట్లీ రావడం జరిగింది 2026లో. కాబట్టి ఈ జడ్జిమెంట్ అనేది మనకు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి చాలా దాన్ని చేసుకొని అడ్మినిస్ట్రేషన్ జస్టిస్కు ఒక జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయవచ్చు. వాళ్ళది ఆధారాలు లేనప్పుడు కానీ, ఆ ఆధారాలు రిపోర్ట్లోని మనకు ఏమైందంటే సరిపోలేనప్పుడు కానీ, ఈ సందర్భంలో కోర్టులు పరిమితులు ఉండి సమీక్షించవచ్చు అని సుస్పష్టం చేసింది గౌరవ సుప్రీంకోర్టు మన భారత న్యాయస్థానం. ఇది ఈరోజు ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కరీంనగర్ కేసు మనకు న్యూఢిల్లీ సుప్రీంకోర్టులో ఈరోజు 24/2/2026 మీకు నేను ఇక్కడనే వీడియో చేస్తున్నాను. చూడండి సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇది చాలా అత్యున్నత న్యాయస్థానం. మీకు చెప్పాలనుకుంటున్నాను, నేను విఎస్పీ లా ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చేస్తున్నాను. న్యాయశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మీకు అందజేస్తున్నాను. అదే రకంగా పిహెచ్డి లా కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు మనకు యూనివర్సిటీలో రాయడం జరుగుతుంది ఈరోజు. అయితే విషయం ఏంటంటే, మనకు నా వరకు నేను వస్తే ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ఉద్దేశం మీ అందరికీ నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో ఒక విషయం నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి సుప్రీంకోర్టు పోవడానికి గల కారణం చాలా ఒక మార్గం ఉంది. అదంతా ఎడ్యుకేషన్తోనే, చదవండి చదివించండి అనేప్పుడు ఆ రకంగా ఒక కరీంనగర్ న్యాయస్థానంలో ఒక న్యాయవాదిగా స్టార్ట్ అయ్యి మన సుప్రీంకోర్టుకు ఇక్కడ మన సుప్రీంకోర్టు న్యాయవాదిగా రావడం, హైకోర్టు చేయడం, ఇట్లా 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, 4 సంవత్సరాలు సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేస్తూ 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా, 17 సంవత్సరాలు వివిధ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టుల లోపల న్యాయవాదిగా చేస్తూ ఎందరో కక్షిదారులకు న్యాయం చేస్తూ సివిల్, క్రిమినల్ జస్టిస్ లోపల అన్ని రకాల లోపల నా వంతు చేస్తున్నాను. అందరూ కూడా మన కక్షిదారులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు కూడా న్యాయం జరిగినందుకు. అదే రకంగా ఇంతకుముందు లెక్చరర్ 10 సంవత్సరాలు చెప్పి ఎందరో విద్యార్థులను చేసినాను. సో ఇది నా జీవన ప్రస్థానం. కాబట్టి ఈ రకంగా ఈ గౌరవ సుప్రీంకోర్టు అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడనే రానున్న భవిష్యత్తులో ఢిల్లీలోనే సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంది. దేవుడు అనుగ్రహిస్తే చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇవన్నీ వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.